సిలువ మీద తను తాను కాపాడుకోలేనివాడు దేవుడెలా అవుతాడు? 3 మేకలే పీక్కోలేనివాడు నా బ్రతుకులో మేకలెలా తీస్తాడు? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. జుట్టు రాలడం చిన్న విషయం కాదు. సాధారణంగా జుట్టు రాలడం అనేది మనలో ఏదో సరిగ్గా లేదని చెప్పడానికి, దాని పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించే మొదటి సంకేతం. దీర్ఘకాలిక మన జుట్టుకు చేటు చేసే కారకాల గురించి తెలుసుకోవడంతో బాబోయ్, ఈ ముసలోడితో పడలేకపోతున్నా. అమ్మా సరే, కొంచెం నీళ్ళు తీసుకురామ్మా. బాబోయ్, నేనేం చేయాలి? హలో, ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ మధ్యన అందరూ 3 మేకలే తీసుకోలేని వాడు మమ్మల్ని ఎలా కాపాడతారని చెప్పి అడుగుతున్నారండి. ఎవరు అడిగారా? ఏమైంది? సోనీ అని ఒకప్పుడు దేవుళ్ళలో చాలా బాగుండేదండి, కానీ కొంతమంది వల్ల. ఇదిగో అమ్మాయి, ఆ దేవుని నమ్మకు. శిలువ మీద 3 మేకలు పీక్కోలేనోడు మిమ్మల్ని ఏం కాపాడతాడు? ఎందుకు సోనీ అలా మాట్లాడుతున్నావు? నేను ఇంతే అక్క. సిలువ మీద తను తాను కాపాడుకోలేనివాడు దేవుడెలా అవుతాడు? 3 మేకలే పీక్కోలేనివాడు నా బ్రతుకులో మేకలెలా తీస్తాడు? అసలు మాటలు సరిగా రాని సోనీ. ఏంటి భాష? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ బ్రెయిన్ ఎవరో కన్ఫ్యూజ్ చేశారు. కన్ఫ్యూజన్ కాదక్క, క్లారిటీ. అలా కాదురా. ప్లీజ్ అక్క, నేను ఇంకా రాను, నువ్వు వెళ్ళు చర్చికి. ఇలా మాట్లాడే వాళ్ళకి ఆన్సర్ ఎలా చెప్పాలండి? దేవుడు అపహాసకులకు దూరంగా ఉండమన్నారు. ఆలోచించే వాళ్ళకి, అపహాసకుల చేతుల్లో పడ్డ వాళ్ళకి ఆవేశంతో కాక ఆలోచించేలా జవాబు చెప్పమన్నారు. ఆలోచించేలా అంటే ఆన్సర్ ఎలా చెప్పాలండి? వెరీ సింపుల్. యేసుని నమ్మిన మనమే వదలాలమ్మా లోకం. హలో హలో అక్క, సిరి ఏం చేసిందో తెలుసా? ఏంటి సిరి, నీకన్నా పిచ్చి పట్టిందా? బాబేని ఎందుకలా ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసావు? మరేం చేయాలి? మాట్లాడడం రాదు, తినడం రాదు, నడవడం రాదు, రోజు చాకరీ చేయలేక చచ్చిపోతున్నా. అయితే ఏంటక్క, చంపలే సంతోషం. మీ నాన్న గురించి నీకేం తెలుసు? నీకు 2 సంవత్సరాలు ఉన్నప్పుడే మీ అమ్మ చనిపోతే అప్పటి నుంచి అమ్మ నాన్న అన్నీ తానే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఏంటైనా పెళ్లి చేసుకోకుండా ఎన్ని కష్టాలు పడతావు? నా బిడ్డను నేను చూసుకుంటాం, నాకు కష్టం ఏంటమ్మా? బాగా చూసుకున్న వాడికి ఇద్దాం, అదే హాస్టల్లో వేద్దాం. ఈ విషయం వదిలేయమ్మా, నా దగ్గర పెళ్లి విషయం తేవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నాయనా, జమునాను పెళ్లి చేసుకోరా. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఆస్తి కోసం కూతురుని వదులుకోలేనమ్మా. ఒరే, నా మాటని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఉండు, లేకపోతే బయటికి పో.
చిన్న పాపకి కిడ్నీ పోవడం ఏంటి డాక్టర్? ఈ టెక్నాలజీ అండ్ పొల్యూషన్ వల్ల అన్ని చోట్ల అలానే ఉందిలేండి. అయితే నా కిడ్నీ పెట్టేయండి డాక్టర్. మీ కిడ్నీనా? సెట్ అవ్వచ్చు, కానీ మీకు రీసెంట్గానే ఆపరేషన్ జరిగింది కదా. ఇప్పుడు మీరు డొనేట్ చేస్తే భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రావచ్చు, మేబీ నడవలేకపోవచ్చు. పర్వాలేదు డాక్టర్, నా కూతురు సంతోషం కంటే నాకేం అవసరం లేదు. ఇదంతా నాకు తెలియదక్క. నాకెందుకో వాళ్ళ నాన్న చేసిన తప్పు అనిపిస్తుంది సోని. అదేంటన్నయ్య అలా అంటారు? అంతే కదరా, తనకు ఒక భార్యనే తెచ్చుకోలేని వాడు కూతురు పిల్ల ఎలా చేస్తాడంటావు? ఒక కిడ్నీనే కాపాడుకోలేని వాడు కూతురు కుటుంబాన్ని ఎలా కడతాడంటావు? ఇలా ప్రతి అలా దాంట్లో కాదన్నయ్య, భార్యను తెచ్చుకోలేకో కిడ్నీని ఉంచుకోలేకో కాదు, సిరిని వదులుకోలేక. మీకు అందులో చేతకంతనం కనిపిస్తుందేమో, నాకు చెరగని ప్రేమ కనిపిస్తుంది. అంతే అంటావా? అంతే కదన్నయ్య. నిజంగా అంతే అంటావా? మీరెన్నిసార్లు అడిగినా అదే నిజం. ఇంత బాగా ఆలోచించిన నువ్వు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోయావు సోని? ఎక్కడన్నయ్య? ప్రాణంగా ప్రేమించిన కూతురు కోసం కొన్ని మాత్రం వదులుకున్నదే త్యాగం అయితే, నీ కోసం, నా కోసం, ప్రపంచ మానవాళి కోసం పరలోకాన్ని విడిచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకుని ప్రాణాలతో సహా అన్నీ వదులుకున్న ఈ త్యాగానికి ఏం పేరు పెడదాం సోని? ఆయన చేతుల్లో పడ్డ 3 మేకులు ఎందుకో తెలుసా? మన చేతుల్లో ఉన్న పాపపు మూలాలు తీయడానికి. ఆయన శిలువ శిక్షను భరించింది ఎందుకో తెలుసా? మనకొచ్చే నరక శిక్ష నుండి తప్పించడానికి. 3 లోకాలు సృష్టించిన దేవునికి 3 మేకులు తీసుకోవటం ఒక లెక్క కాదు. సమస్తాన్ని శాసించే దేవునికి శిలువ నుండి దిగి రావటం కష్టమూ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మేకులు తీసుకోలేకో, శిలువ దిగలేకో, ప్రాణం కాపాడుకోలేకో కాదురా, నిన్ను వదులుకోలేక. చెల్లుమని కొట్టింది ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు మెదుపలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు మెదుపలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. ప్రియులారా, మనుషులు చేసిన పాపానికి సొదొమ గొమొర్రా పట్ల మొలకలు కూడా రాకుండా దేవుడు తీసుకున్న నిర్ణయం మనకు తెలుసు. నోవాహు జలప్రలయం కూడా తెలుసు. ఆయన సూర్యచంద్రుల్ని సృజించారు, వాటిని నిలిపివేశారు. సముద్రాన్ని సృజించారు, దాన్ని పాయలుగా కూడా చేశారు. ఆయనకి సృజించడము వచ్చు, దాన్ని సమూల నాశనం చేయడం కూడా వచ్చు. అంతెందుకండి, ఒక దూత ద్వారానే సుమారుగా 1,85,000 మందిని మన దేవుడు సంహరించారు. అలాంటిది ఆయన సిలువ మీద నుండి దిగిరాలేరా? ఇది మతోన్మాదులకు తెలియకపోవచ్చు, తెలియక అలా మాట్లాడవచ్చు. కానీ మనకు తెలుసు కదా, మనం ఆలోచించాలి. ఇంత ప్రాణత్యాగం మన దేవుడు ఎందుకు చేశారంటే నీ, నా, మనందరి మార్పు కోసం. మరి ఇంత చేసిన దేవుని కోసం మనం ఏం చేస్తున్నామండి? ప్రియులారా, దేవుని రాకడ దగ్గరలోనే ఉంది. కాబట్టి అందరం మేల్కొందాం, లోకాన్ని విడిచిపెడదాం,
దేవుని కోసం జీవిద్దాం. బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని చక్కగా అర్థమయ్యే విధంగా జేసీ చర్చ్ తరఫున బైబిల్ స్టడీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దేవుని కృపను బట్టి ఎంతోమంది బలపడుతున్న ఈ బైబిల్ స్టడీలో మీరు జాయిన్ అవ్వండి. దేవుని యొక్క దీవెనలు పొందండి.